సినిమా ఇండస్ట్రీ గురించి మీరే అనుకుంటున్నారో చెప్పండి. సినిమా ఫంక్షనింగ్ సరిగా లేదండి. ఐదర్ హీరో చేతిలో అయినా ఉంటుంది లేదా డైరెక్టర్ చేతిలో అయినా ఉంటుంది. ఇక్కడ కూడా హాలీవుడ్ లో లాగా ప్రొడక్షన్ వాల్యూస్ పెరగాలి. ఎవ్రీథింగ్ కంపెనీ కంట్రోల్లో ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు లీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఖచ్చితంగా ఈ సినిమా ఛానల్లో అయితే ఇస్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే సినిమా కథలు. ప్రజెంట్ వస్తున్నటువంటి పెద్ద బడ్జెట్ సినిమాలే కానీ, పెద్ద హీరో సినిమాలే కానీ, అసలు ఆ సినిమాల్లో కథ అనేది ఉంటుందా, ఉండట్లేదా? దీంట్లో నా పర్టికులర్ అభిప్రాయం అయితే చెప్తా. సో ఇది కేవలం జస్ట్ డిస్కషన్ పర్పస్కి మాత్రమే తప్ప ఎవరైనా పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడైతే కాదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లలో మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్రజెంట్ వచ్చే సినిమాలన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ హీరో కోసం ఈ కథ రాస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం పర్థం లేని ఎమోషనల్ సీన్స్, అర్థం పర్థం లేని ఫైటింగ్లు. సో ఇలా కొట్టంగానే అలా జనాలు ఎగిరిపోవటం, గాళ్ళు దొరకటాలు, ఇరకటాలు. అసలు ఒక 3 గంటల పాటు, పోనీ 2 గంటల పాటు థియేటర్లో కూర్చుని ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసేటువంటి సినిమా రీసెంట్గా ఏం రాలేదనిపిస్తుంది. ఇప్పుడు అసలు అంత సినిమాలు ఎలా నడుస్తున్నాయి అంటే కేవలం ఫ్యాన్ బేస్డ్ మీదే నడుస్తున్నాయి అన్నమాట. అంటే ఒక పర్టికులర్, ఇప్పుడు మహేష్ బాబు సినిమా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబు ఫ్యాన్స్ వెళ్తారు, చూస్తారు, ఆడావిడి చేస్తారు. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏంటంటే ఒకటి కాదు, 2 కాదు, కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నా ఛానల్తో సహా. ఇలాగా టీవీ ఛానల్స్, ఇవన్నీ ఏంటంటే పేపర్లు, అన్ని చోట్ల న్యూస్ 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 తప్ప సినిమా అనేది యాక్చువల్గా మనం ఎంజాయ్ చేసాము అనే ఫీలింగ్ కలగట్లేదు అనేది నా ఉద్దేశం అనమాట. స్టోరీలు చూసుకుంటే హీరో ఓరియంటెడ్ స్టోరీలు అయిపోయినాయి. ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్లో 100 మంది నరకాలి. ఈ నరకడం కామన్గా పెట్టుకొని కథలు రాయి. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, హీరోయిజం పక్కన పెడదాం కొద్దిసేపు. ఒక ఊరికి సంబంధించినటువంటి కథ. సో అలాగా కొన్ని తమిళ సినిమాలు కూడా ఉన్నాయి, ఒక ఊరికి సంబంధించినటువంటి కథ. ఒక పొలిటికల్గా మన తెలుగులో కొన్ని సినిమాలు ఉంటాయి, పొలిటికల్ సంబంధించినటువంటి కథ. అంటే ఒక సమాజంలో అన్యాయం జరిగింది, ఆ అన్యాయంలో ఇతనికి ఒక ఇబ్బంది కలిగింది, అతను రివెంజ్ తీసుకున్నాడు సిస్టమ్ మీద. సో ఇప్పుడు మహావీర్ అనే ఒక తమిళ్లో సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో నాణ్యత లేకుండా కట్టేటువంటి అపార్ట్మెంట్ల వల్ల వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం మీద అతను పగ తీర్చుకుంటూ ఉంటాడు. ఇలాగా ఒక సబ్జెక్ట్లో హీరో పగ తీర్చుకోవటం, ఇలాంటివి ఉండట్లేదు. ఏంటంటే కేవలము హీరో కోసం ఒక కథని క్రియేట్ చేసేసి, అంతా మసిబూసి మారేడుగా చేసేసి, ఇల్లాజికల్ సీన్లు పెట్టేసేసి, అర్థం పర్థం లేని హీరోయిన్లని తీసుకొచ్చి పెట్టి, హీరోకి హీరోయిన్కి సంబంధం లేకుండా ఎక్కడో కలుపుతారు, ఎందుకు మాట్లాడతారో, ఎందుకు హీరోయిన్లు ఉంటారో, ఎందుకు హీరోలు ఉంటారో కూడా అర్థం కానటువంటి సీన్లు. మళ్ళీ దానికి పార్ట్ 2లు, పార్ట్ 3లు, పార్ట్ 4లు, పార్ట్ 5లు. ఓకే, ఒక పార్ట్ 1 హిట్ అయింది అంటే మళ్ళీ పార్ట్ 2కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఏంటి అసలు కథ ఎందుకు ఉండట్లేదు అంటే మెయిన్ ప్రాబ్లము నాకు అర్థమైంది ఏంటంటే జనాలు ఎప్పుడైతే ఈ హీరో ఓరియంటెడ్ సినిమా అనేటువంటి మైండ్ సెట్ పికప్ చేసుకున్నారో అప్పటి నుంచి ఇలా తయారైంది అనేది నా ఉద్దేశం. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే అభిమానులు అందరికీ ఉండేవాళ్ళు. చిరంజీవికి అభిమానులు ఉన్నారు, కృష్ణకి అభిమానులు ఉన్నారు, సోహన్ బాబుకి అభిమానులు ఉన్నారు, అఖిలేశ్వరకి అభిమానులు ఉన్నారు. ప్రతి హీరోకి ఒక అభిమాన సంఘం ఉండేది. కృష్ణరాజుకి అభిమానులు ఉన్నారు. కానీ ఫ్యామిలీ అంతా వెళ్ళి చక్కగా ఎవరు అభిమాని, ఏ హీరోకి అభిమాని అయినా సరే, వేరే సినిమాలన్నీ రిలీజ్ అయినప్పుడు చక్కగా వెళ్ళి ఒక ఆదివారం పూటో శనివారం పూటో అందరూ కలిసి కూర్చొని ఒక సినిమా చూసి దాన్ని హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి వచ్చేవాళ్ళు అనమాట. సో ఈ ఫ్యాన్ వార్సు, ఫ్యాన్ డిస్కషన్లు, ఫ్యాన్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పెద్దగా ఉండేవి కావు. కొంత అక్కడిక్కడ ఏదో సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏదో ఆడావిడి, ఏదో అది కూడా ఏదన్నా రాజకీయాలకి రిలేటెడ్ అయినప్పుడు ఉండేవేమో. కానీ అదర్ దాన్ దట్ నాకు గుర్తున్నంత వరకు సినిమా థియేటర్కి వెళ్తే పొద్దున్నే 6 గంటలకు సినిమా వేశారనుకో, ఫస్ట్ రోజు రిలీజ్ అయిన రోజు సినిమా ఎవరైనా సరే వచ్చి చూసేవాళ్ళు. అభిమానులు ఒక 10-20% ఉంటారు. అదర్ దాన్ దట్ నార్మల్ జనాలు వచ్చి చూసేవాళ్ళు అనమాట. సో ఇలాగా అప్పట్లో సినిమాలు బ్రహ్మాండంగా నడిచేవి. ఒక కథలో హీరో, ఆయనకు ఒక పగ, లేకపోతే ఒక ప్రేమ, లేకపోతే ఒక మిస్టరీ, లేకపోతే సంథింగ్, ఒక కథ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇక కత్తి తీసుకొని నరకటం మొదలు పెడితే ఒక 100 మంది నరికితే హీరో అనమాట. అంటే ఇప్పుడు హీరో అంటే ఏంటి, ఓ 100 మందిని కొట్టాలి,
ఓకే, లేదా 100 మందిని చంపాలి. ఆయన హీరో. ఆయన కోసం ఒక కథ క్రియేట్ చేస్తారు. ఏంటి అంటే ఆ గోడౌన్లలోనో, వాటిళ్ళల్లోనో, అడవులలోనో, చెట్లలలోనో, పుట్లలలోనో ఏదో ఓ పనిమాలిన కథ. దాన్ని మనం చూడాలి. దాంట్లో సబ్జెక్ట్ ఉందట ఏముండదు. డొల్లా. ఏంటంటే అభిమానులు వాళ్ళ కోసం సినిమాలు. సినిమా చూడాలి అనుకున్న వాడి కోసం సినిమాలు కాదు. వెబ్ సిరీస్లు ఈ చాలామంది కూడా ఈ ఓటీటీలలో బోల్డని వెబ్ సిరీస్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారంటే దాంట్లో కాస్త కథ ఉంది, మిస్టరీ స్టోరీలు ఉన్నాయి, మిస్టరీ సినిమాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఆ చూసిన ఫీలింగ్ ఒక మిస్టరీ సినిమా చూస్తుంటే అబ్బో మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ట్విస్ట్లు అవన్నీ చూస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద బడ్జెట్ సినిమాలు కాదు అవి. తిప్పి కొడితే 1 అరకోటి కూడా ఉండవు. సో అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్లు చూడడం వలన అసలు ఈ సినిమా చూడాలన్న మూడే పోయింది జనాలకు. అర్థమైపోయింది ఏముందిరా భయ్ సినిమా పోతే ఇప్పుడు 4 పాటలు, పనికిమాలిన పాటలు, ఒక 5-6 ఫైట్లు. ఎంతసేపటికి హీరో వస్తుంటే భయపడాలి, హీరో వస్తుంటే భయపడాలి, హీరో వస్తుంటే భయపడాలి, హీరోని పొగడాలి, హీరోని పొగడాలి, హీరోని పొగడాలి, హీరోని పొగడాలి. అదిగో వస్తున్నాడు చూడు అంటారనమాట. ఆయన వచ్చాడంటే ఇక ఏం జరుగుతుందో తెలుసా అని ఒకడు, పక్కన ఇంకోడు ఉంటాడు మళ్ళీ డబ్బా కొట్టేవాడు. ప్రతి దానికి అమ్మో సార్ ఆయన 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 చూస్తుంటేనే భయం వేసింది సార్. సార్ అనవసరంగా ఆయన్ని మాత్రం ఇక్కడికి వచ్చేలా చేయకండి సార్. ఆయన ఇక్కడికి వచ్చాడంటే భూకంపం, ప్రకంపం అంతే. ఏం బూడిద ఏం ఉండదు అక్కడ. ఆయన వస్తే ఏంది అక్కడ. అసలు హీరో రావడం చక్కగా ఒక కథ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి విక్రమార్కుడు సినిమా ఉంది. ఓకే, మనం మాట్లాడుకుంటే అందులో ఏంటి చక్కగా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి వస్తాడు. ఆ ఊరిలో జరిగేటువంటి అన్యాయాలని అరికడతాడు. సో ఆ క్యారెక్టర్ చనిపోయినా కానీ ఇంకొక క్యారెక్టర్ని కామెడియన్గా సేమ్ అదే క్యారెక్టర్ని దింపుతాడు. అంటే ప్రజలకి జరిగేటువంటి అన్యాయాన్ని ఒక పోలీస్ ఆఫీసరు అరికడతాడు అనమాట. దాంట్లో చక్కటి ఎమోషన్స్ ఉంది, ఒక హీరో కంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఒక కథ ఉంది, తల్లి లేనటువంటి పిల్లని హీరో ఎలా చూసుకుంటాడు అనేది ఉంది. సో అలాగే విలన్తో పాటు ఊళ్ళో వాళ్ళు పడేటువంటి బాధలు, సో అన్ని రకాలు మిక్స్ చేసి మాస్ ఎలిమెంట్స్ పెట్టారనమాట. ఇక హీరోయిజం అనేది పెట్టారు. హీరోయిజాన్ని కూడా కామెడీగా చూపించారు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి రాజమౌళి గారు మన రవితేజ తోటి. ఫైటింగ్ ఒక్కటే కాదు సినిమాకి ఇంపార్టెంట్. ఫైటింగ్ లేకుండా ఇప్పుడు మర్యాద రామన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మన సునీల్ది. ఓకే, ఎంత చక్కగా ఉంటుందండి. 100 సార్లు కాదు 200 సార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది సినిమా. ఒక ఊర్లో ఒక చిన్న వివాదం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వివాదానికి గుర్తు పెట్టుకొని మరి పగ తీర్చుకున్న కథ. చక్కగా అసలు 2.5 గంటల పాటు పర్ఫెక్ట్గా సాగేటువంటి కథ. అందులో సునీల్ హీరో భయపడుతూ ఉంటాడు. అంటే హీరో అంటే ఓన్లీ కొట్టడానికే కాదు హీరో ఉండేది. హీరో అనేది కథకి బలం అవ్వాలి తప్ప కథలో హీరో ఏదో ఉండాలి, మనం నలుగురిని కొట్టడానికి హీరో ఉండాలి అనేలాగా తయారవుతున్నాయి. పక్కన భజన బ్యాచ్. ప్రతి సినిమాలో కూడా భజన బ్యాచ్ ఉంటుంది హీరోకి. ఏంటి అంటే ఆ విలన్ దగ్గర ఉండే భజన బ్యాచ్ విలన్కి చెప్పటము, అమ్మో వాడు వస్తున్నాడన్న, ఈడు వస్తున్నాడన్న, ఆయుష్ వస్తున్నాడన్న, వాడైందన్న, వాడు చూస్తే ఈ భజన బ్యాచ్ తోటి సగం విరక్తి కలుగుతుంది సినిమాలు అంటే. అస్సలు పర్థం లేనటువంటి కథలు పోయి ఈ లక్షల కోట్ల బడ్జెట్లు పోయి, వేల కోట్ల బడ్జెట్లు, 100 కోట్ల బడ్జెట్లు పోయి ఒక కథ ఓరియంటెడ్ సినిమా చక్కగా ఇప్పుడు బృందావన సినిమా ఉంది జూనియర్ ఎన్టీఆర్ది. అసలు 50 సార్లు చూడండి మళ్ళీ చూడబోతుంది. ఒక మంచి కథ అది. కథలో ఒక పవర్ఫుల్ కథలో హీరో ఎంటర్ అయ్యి అక్కడున్న ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేయటము, ఇంట్లో మనుషుల మధ్య ఉండేటువంటి ప్రేమలు ఉన్నట్టు కనిపిస్తూ లేనటువంటి ప్రేమల్ని మళ్ళీ తీసుకురావడము, అంత మంచి ఎమోషనల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ సబ్జెక్ట్లో. అది సినిమా అంటే. అక్కడ హీరోయిజం ఏముంది, ఒకే ఒక్క డైలాగ్ తోటి హీరోయిజం చూపిస్తాడు ఆ సినిమాలో. నాకు ఎంత బాగా నచ్చిందంటే, సిటీ నుంచి వచ్చాను కదా అని అనుకుంటున్నావా, లోపల ఒరిజినల్ అలాగానే ఉంది అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్తాడు కదా. అసలు సిటీ నుంచి వచ్చాడు సైలెంట్గా ఉంటాడు అనుకున్నామేమో, లోపల బ్లడ్ ఒరిజినల్ అనే ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. సో అది డైలాగ్ చెప్తేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. కొట్టక్కర్లే ఎవరిని, జస్ట్ ఒక్క డైలాగ్ అంతే. అలా ఉంటుంది అనమాట. అంటే ఒకప్పుడు హీరో డైలాగు చెప్పితే మనకి చూడడానికి కూడా ఇదిగా ఉండేది. భజన బ్యాచ్లు ఉండేవి కావు. ఇప్పుడు ఏంటంటే ఓ భజన బ్యాచ్ ఉంటుంది అనమాట. ప్రతి సినిమాలో ఒక భజన బ్యాచ్. ఆ భజన బ్యాచ్ వల్ల ఏంటంటే అసలు
ఏంట్రా బాబు వాళ్ళు కొట్టుడు ఎవరైనా కొడతారు ఆ హీరో ప్లేస్లో అన్నట్టు అయిపోయింది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో నేను షేర్ చేసుకున్నామండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు నా ఛానల్లో మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నొక్కండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో మీరేమనుకుంటున్నారో ఈ పర్టికులర్ టాపిక్ గురించి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్, హ్యావ్ గుడ్ డే.